హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మేము నెక్సస్ మాల్కి అయితే వెళ్ళాము. సో ఇది వెళ్ళింది కూడా మేము ఇప్పుడైతే వెళ్ళలేదు, మేము వెళ్ళి 1 మంత్ దాటింది. సో నాకు ఎడిట్ చేసి వీడియోని అప్లోడ్ చేయాలంటే కుదరలేదు. ఈ మధ్యలో వినాయక చవితి ఇవన్నీ వచ్చాయి కదా, సో అందువల్ల కుదరలేదు. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అసలు ఈ మాల్కి మేము ఎందుకు వెళ్ళాము అంటే బుడ్డిగాడి కోసం అయితే వెళ్ళాము. మేము వచ్చింది వీకెండ్ అనమాట. సో అందువల్ల ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువ ఉండింది, చాలా పొల్యూషన్ కూడా ఉంది. ఇంకోసారి అంత పొల్యూషన్లో ఎప్పుడు బైక్ మీద ట్రావెల్ చేయాలి అని అనిపించలేదన్నమాట, అంత పొల్యూషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడికి మేము ఎందుకు వచ్చాము అంటే స్పెసిఫిక్గా డైనోసార్స్ని చూడడానికి వచ్చామన్నమాట. డైనోసార్స్ అంతా కూడా ఇట్లా టెక్నాలజీ యూజ్ చేసి ఇలా పెట్టారు, అన్ని డైనోసార్ బొమ్మలు అన్నమాట. సో ఈ థీమ్ చూద్దామని చెప్పి మేము వచ్చాము. బుడ్డిగాడికి చూపిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అని. బట్ అంతా కూడా రివర్స్ అయింది. వాడు అది చూడంగానే భయపడి వాళ్ళ నాన్న అతుక్కుంటున్నాడు అనమాట. ఇది స్టార్టింగ్లో ఎంట్రన్స్ మాత్రమే. మాల్ లోపల కూడా మనకి డైనోసార్స్ అయితే ఉంటాయి. అన్నీ కూడా బొమ్మల డైనోసార్లు కదులుతూ ఉంటాయి. పెద్ద పెద్ద డైనోసార్లు అయితే ఉన్నాయి. 1-2 డైనోసార్లు కాదు, మోర్ దాన్ ఒక 5 అయితే ఉన్నాయన్నమాట డైనోసార్లు. అంటే రకరకాల డైనోసార్లు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మాల్ లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా, మొత్తం గోడలు అన్నీ ఉన్నాయి. సో ఆ థీమ్ మొత్తం డైనోసార్ థీమ్ అనమాట. లోపలికి వెళ్ళాలి అంటే మనకి టికెట్ అనమాట 499 ఇట్లా సమ్ అమౌంట్ అయితే ఉంది. 1 పర్సన్కి అయితే ఇంత, 2 పర్సన్స్కి అయితే ఇంత అని చెప్పి ఉంది. బట్ మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే మా వాడు బయట చూస్తేనే భయపడ్డాడు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా భయపడతాడు. ఎందుకులే మళ్ళీ భయపడితే రాత్రిపూట భయపడి నిద్రలో లేస్తాడు అని చెప్పి మేము ఇంకా వెళ్ళలేదు. అసలు డైనోసార్ వైపే చూడట్లేదు వాడు, తల తిప్పేసుకుంటున్నాడు అండ్ వాళ్ళ నాన్న గట్టిగా అతుక్కుంటున్నాడు. సో అందుకే మేము టికెట్ తీసుకొని వెళ్ళలేదు. ఇంకా బయట ఒక డైనోసార్ ఉంటే అక్కడ ఫొటోస్ అయితే దిగాము అంతే. అండ్ ఇంకా లోపల మాల్ అంతా చూడడానికి ఇట్లా చిన్నపిల్లలకి కాన్ ట్రైన్ అయితే ఉంది. సో అది ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు. మేమైతే జస్ట్ అలా విజిటింగ్ పర్పస్కి వెళ్ళినట్టుగా ఇంకా డైనోసార్సే మెయిన్ పిల్లోడికి చూపిద్దామని చెప్పి వెళ్ళాము. బట్ టికెట్ అయితే తీసుకోలేదు. అండ్ ఇంకా మాల్ అంతా కూడా ఒక రౌండ్ అయితే వేసాము. చూసారు కదా, అక్కడ అది తోక అయితే ఊపుతుంది. ఓన్లీ హెడ్, తోక ఊపడం అండ్ సౌండ్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా ప్యాంథరన్స్లోనే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాము, ఎందుకంటే నేను షాపింగ్ చేయాలని చెప్పి అక్కడ అంతా చూస్తున్నాను. డ్రెస్సులు అంతా కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే. అండ్ ఇంకా ఆ తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. అండ్ నెక్స్ట్ డే ఆన్లైన్లో ఒక ఆర్గనైజర్ అయితే ఆర్డర్ చేశాను అమెజాన్లో. సో అదైతే వచ్చింది. ఇంకా అది ఓపెన్ చేసి డ్యామేజెస్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాము. ఇంతకీ ఆ ఆర్గనైజర్ ఏంటి అంటే వార్డ్రోబ్ ఆర్గనైజర్ అనమాట. క్లాత్స్ అన్నీ కూడా మనం నీట్గా షెల్ఫ్ బై షెల్ఫ్ పెట్టుకోవచ్చు, ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే నేను ఇంతకు ముందు ఇట్లా మీకు ఆల్రెడీ కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను. మనం కార్డ్బోర్డ్తో ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు అది ఇది అని. బట్ మనం అది ఎంత పెట్టినా కానీ పైన ప్లేస్ అంతా నాకు వేస్ట్ అయిపోతుంది ర్యాక్కి. సో అందువల్ల ఆ స్పేస్ని కవర్ చేయడం కోసం నేను ఈ స్టెప్స్ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది అనమాట, మనకి చూడ్డానికి నీట్గా ఉంటుంది అండ్ పైన స్పేస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ మేజర్ ఏంటి అంటే పైన స్పేస్ వేస్ట్ కాకుండా ఉండాలి అని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ అంతేకాకుండా చూడ్డానికి బాగుంటుంది. మనం ప్యాంట్స్ వైజ్ ప్యాంట్ అండ్ టాప్స్ వైజ్ టాప్స్, డ్రెస్సుల వైజ్గా డ్రెస్ సపరేట్గా మనం ఏ ర్యాక్లో అవి మనం సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇలా స్టెప్స్ కాకుండా మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళామంటే డ్రెస్సులు ఒకటి తీస్తే మిగతా అన్ని కింద పడిపోతాయి. బట్ దీనికైతే ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం కింద షెల్ఫ్లో డ్రెస్సులు తీసుకోవాలి అనుకోండి, మనం దాన్ని ముందుకు లాగొచ్చు.
నేను అది లాగడం వీడియో అయితే తీయలేదు, కానీ ఏది కావాలనుకుంటే దాన్ని మనం పట్టుకొని ముందుకి లాగొచ్చు అనమాట. మనకు కావాల్సింది తీసుకొని మళ్ళీ వెనక్కి పుష్ చేసేయచ్చు. చాలా బాగుంది. మొత్తం 12 పీసెస్ అయితే ఆర్డర్ చేసాము. 2 వచ్చేసి వేరే ర్యాక్లో పెట్టాము. అండ్ పట్టినంత వరకు అయితే ఆ 10 ప్లేస్ వేస్ట్ కాకూడదని అక్కడ పెట్టేశాము. అండ్ దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే కమెంట్ సెక్షన్లో ఇస్తాను, పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను ప్యాంతలూన్స్లో టాప్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇదే అనమాట ఆ టాపు. నాకు 1500 అలా పడింది. బట్ క్వాలిటీ చాలా బాగుంది. వేసుకొని చూసుకున్నాను కూడా, చాలా బాగా అనిపించింది నాకు. క్వాలిటీ, కలర్ కాంబినేషన్ అండ్ మోడల్ బాగుంది కాబట్టి నాకు ఈ టాప్ తీసుకోవాలనిపించింది. సో అందుకే తీసుకున్నాను. ఇదొక్కటి తప్ప ఇంకా మేమేం షాపింగ్ ఏం చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీతో షేర్ చేసుకోవాల్సింది, నేను ఒక టాప్ తీసుకున్నాను ఒకసారి మింత్రాలో అని చెప్పి నేను నా ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను. సో అలాంటిది ఇంకో టాప్ కూడా తీసుకున్నాను. ఇది నేను తీసుకొని కూడా మోర్ దాన్ 5 months అయితే అయ్యింది. చూసారు కదా, పింక్ కలర్ లాంటిది బ్లూ కలర్ది తీసుకున్నాను అనమాట. అంటే ట్విన్ టాప్స్ ఉంటాయిలే అని చెప్పి తీసుకున్నాను. పింక్ కలర్ది ఆల్రెడీ ఉంది, సో వేసుకుంటే బాగానే ఉంది అని చెప్పి అలాంటిది ఇంకో కలర్లో తీసుకున్నాను. అండ్ ఈ 2 టాప్స్ని నేను భద్రాచలం వెళ్ళినప్పుడు వేసుకున్నాను కూడా. ఒకసారి నా భద్రాచలం బ్లాగ్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే కమెంట్ సెక్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి తర్వాత 29th మా కమ్యూనిటీలో గణపతిది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో దానికోసం అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాము. అండ్ ఆ రోజు అభిషేకాలు అండ్ భోజనం ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఎర్లీ మార్నింగే అన్నీ స్టార్ట్ చేసేసారు. అండ్ హోమాలు కూడా పెట్టుకున్నాము. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.